నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అయితే మంగళగిరిలో జరిగిన సభలో లోకేష్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే 53,000 మెజారిటీతో గెలుస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి. అయితే ఇది అంటే నమ్మకంతో చెప్పారా లేకపోతే ఎమోషనల్గా చెప్పారా అనేది మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇక్కడ చూస్తున్నట్టయితే మంగళగిరి అనేది అంటే టీడీపీకి అక్కడే ఆవిర్భావం జరిగింది, కానీ చాలా తక్కువ సార్లు గెలిచారు. అయితే ఇప్పుడు బీసీ డిక్లరేషన్ సభలో లోకేష్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే 53,000 మెజారిటీతో గెలుస్తాను అని చెప్పేసి అయితే మాట్లాడారు. సో దీన్ని అసలు మనం ఎలా చూడాలి సార్? మీరు అన్నది నిజమేనండి. తెలుగుదేశం పార్టీ 1982లో ఆవిర్భావం తర్వాత 83 ఎన్నికల్లో తొలిసారిగా అక్కడ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు అంటే మాదల సాంబశివ కోటేశ్వరరావు వారు గెలవడం కూడా జరిగింది 83. తిరిగి 85లో ప్రముఖ సినీ నటి జమున గారి మీద కలిసి మంత్రివర్గంలో కూడా ఆయన పనిచేయడం కూడా జరిగింది. ఆ తర్వాత 89 సమీకరణలో భాగంగా వామపక్షాలకు ఇవ్వడం కూడా జరిగింది. అంటే 83, 80 తర్వాత ఇంతవరకు అంటే ఇప్పటికీ దగ్గర 39వ సంవత్సరం. ఇంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ ప్రాతినిధ్యం లేదు. మొట్టమొదట 7 సంవత్సరాలు తప్ప తర్వాత ప్రాతినిధ్యం అనేది లేదు. మధ్యలో వామపక్షాలు గెలిచినాయి, కానీ ఎక్కువ పర్యాయాలు అక్కడ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు 2 పర్యాయాలు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా విజయం సాధించడం కూడా జరిగింది. మొన్న జరిగిన స్వల్ప తేడాతోటి ఓడిపోవడం కూడా జరిగింది లోకేష్ బాబు గారు 2019లో. అవును సార్. సహజంగానే చూసుకుంటా ఉంటే కంచుకోటలు ఎన్నుకుంటా ఉంటారు నాయకులు ఎవరైనా సరే, కానీ ఇంతవరకు గెలవని స్థానాన్ని ఎన్నుకున్నప్పుడే లోకేష్ గారి ధైర్యానికి మెచ్చుకోవాలి. మొట్టమొదట సరే ఓడిపోయారు, మిగిలిన వాళ్ళలాగా పారిపోవట్లేదు, అక్కడే ఉండి తిరిగి మళ్ళీ దాన్ని గెలుపు దిశగా ఎట్లా తీసుకెళ్ళాలి అని చెప్పని భావించి ఆ నియోజకవర్గం మీద ప్రతి గ్రామం అందరితోటి సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఊహించని విధంగా, అంటే వాళ్ళు కూడా ప్రత్యర్థులు కూడా ఊహించని విధంగా ఈరోజు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నారా లోకేష్ గారిని గెలిపించుకోవాలని చెప్పని దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఆయన అదే ధైర్యంతో చూసుకుంటా ఉంటే ఆయన యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత మీరు చూసుకుంటా ఉంటే ఈ రోజు వరకు కూడా 2 రోజులకు ఒకసారి చూసుకున్నా కూడా రోజుకి ఏదో గ్రామం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సంబంధించి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అక్కడ ఓటమి అనేది వాళ్ళు తెలుసు, ఆధిక్యత గురించి భయపడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ భారీ ఆధిక్యత తీసుకు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నమ్మకం ఉండబట్టే ఆయన 53,000 అంకెని చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నాడు. అంటే ఇప్పుడు అక్కడ రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ మీద పెరుగుతున్న ప్రజాదరణతో పాటు లోకేష్ బాబు గారి యొక్క కృషి చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది మనకి. అంటే ఒక ఓడిపోయిన నియోజకవర్గాలకు సంబంధించి తను ఇంతవరకు 85 తర్వాత గెలవని నియోజకవర్గాన్ని ఎంచుకున్న తర్వాత, ఓడిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మలిచిన విధానం మాత్రం అభినందించాలి. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. నిన్న బీసీ డిక్లరేషన్ సభలో విశేషంగా పాల్గొన్న ప్రజల మధ్య అతను ఆ ప్రాంతం వాళ్ళకి, ముఖ్యంగా మంగళ నియోజకవర్గ ప్రజలకి ఏవేవైతే చెయ్యాలో అవన్నీ చెబుతూ, ఇవి మనం వచ్చిన తర్వాత చెయ్యాలి, ఇది మా అభ్యర్థన, మన్నించండి, మాకు ఇవన్నీ మీరు చేసి పెట్టండి, ముఖ్యమంత్రిగా ఉన్న మీరు, ముఖ్యమంత్రి కాబోతున్న మీరు అని చెప్పని సభాముఖంగా, అదేదో చాటుమాటున కాకుండా సభాముఖంగా ఆ నియోజకవర్గానికి ఏం కావాలి, ఏం చేస్తే ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, ఆ నియోజకవర్గం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వృత్తులకు సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి ప్రోత్సాహాలు ఎలా ఇవ్వాలి అని చెప్పని చాలా విస్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అంటే దీన్ని బట్టి ఆ నియోజకవర్గంలో అణువణువు అతను అర్థం చేసుకున్నాడని, ప్రజల యొక్క సమస్యలతో పాటు రాష్ట్రానికి యువగళం పాదయాత్ర ద్వారా అతను ప్రతి గ్రామంలోనూ పర్యటించిన ప్రతి గ్రామంలోనూ పరిస్థితులు, ఎందుకు ఓడిపోయాము, ఏమేమి మంచి పనులు చేశాం మనం, అయినా ప్రజలు మనం ఎందుకు నమ్మలేదు అని చెప్పని వివిధ వర్గాలతోటి, మనుషులతోటి, అలాగే ప్రాంతంలో ఉన్నవాళ్ళు, అలాగే కుల సంఘాలతోటి కూడా ఆయన సమీక్షలు నిర్వహించి వాళ్ళ దగ్గర నుంచి ఏది మంచి, ఏది చెడు, ఏది కావాలి, రేపు పొద్దున అధికారంలోకి వస్తే ఏం చేయాలి, ఇప్పుడున్న బాధలేంటి, ఇప్పుడు వాళ్ళకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు ఎలా వంటి వాళ్ళు రేపు అధికారంలోకి వస్తే ఏం చేయాలని చెప్పని ప్రతి నియోజకవర్గంలో ఆయన పర్యటించిన అన్ని నియోజకవర్గాల్లో కూడా
అన్ని వివరాలు సమగ్రంగా ఆయన రాసుకొని దాని గురించి అధ్యయనం చేసి ముందుకెళ్లే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. రైట్ సార్. లోకేష్ బాబు గారిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిగా ఎవరు చూడలేదు. 2023 జనవరి 27వ తారీఖు వరకు కూడా ఆయన్ని చంద్రబాబు నాయుడు గారి అబ్బాయినిగానే చూశారు. చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి బయటకు వచ్చేసి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత గొంతు వినిపిస్తూ బలంగా వినిపిస్తూ ముందుకెళ్తున్న తర్వాత మనం అనుకున్న లోకేష్ బాబు వేరురా, మనకు చెప్పిన లోకేష్ బాబు గారు వేరు, ఇప్పుడున్న లోకేష్ బాబు గారు వేరు అనే అభిప్రాయం శ్రేణుల్లోకి వచ్చింది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కూడా వచ్చింది. అంతకుముందు ఆయన మీద కావాలని చెప్పని దుష్ప్రచారం చేశారు, ఆయన అసమర్థుడిగా చిత్రీకరించాలని చెప్పని వివిధ రకాల ప్రయత్నాలు చేశారు, విజయవంతం కూడా అయ్యారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఎందుకంటే రేపొద్దున భవిష్యత్తు అతనే నాయకుడన్న ఉద్దేశంతో ముందుగానే అతన్ని వ్యక్తిత్వ హననం చేసి రాజకీయాలకు దూరం చేయాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేశారు. అతని ఆకారం మీద, అతని వ్యక్తిత్వం మీద, కుటుంబం మీద కూడా లేనిపోని విధంగా చాలా అన్యాయంగా అక్రమంగా కూడా మాట్లాడటం కూడా జరిగింది. అయినా సరే అతను వాడు చేసే ఒక్కొక్క కార్యక్రమానికి రెట్టించిన ఉత్సాహంతో పట్టుదలతోటి ప్రజల మధ్యకి వెళ్ళేసి ప్రజలతో మమేకమైపోయి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకి, అక్రమాలకి, దౌర్జన్యాల గురించి క్షుణ్ణంగా తెలుసుకొని ఎక్కడికక్కడ వాళ్ళ యొక్క దౌర్జన్యాలని, దోపిడీలని ప్రజలకు వివరిస్తూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి మంచి పనుల గురించి లోకేష్ బాబు గారు ఎక్కడికక్కడ సెల్ఫీ ఛాలెంజ్లు చేసుకుంటూ ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడుతూ శాసనసభ్యుల మీద సవాలు విసురుకుంటూ ఆయన ముందుకెళ్ళిన విధానం ప్రజలను బాగా ఆకట్టుకుంది. అట్లాగే యువతను, ముఖ్యంగా యువత, ఆ రోజు ఇదే యువత, ఆంధ్ర రాష్ట్ర యువత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాయమాటలు నమ్మి ప్రత్యేక హోదా తీసుకొస్తానంటే నమ్మి అందరూ కూడా ఎక్కువ శాతం మంది యువత అంతా జగన్మోహన్ రెడ్డి గారితో పయనించడం కూడా జరిగింది. తిరిగి ఆ యువతకి మేము ఇది చేశాం, 5 సంవత్సరాల్లో ఇంతమందికి ఉద్యోగ కల్పన జరిగింది, ఇన్ని పరిశ్రమలు తీసుకురాగలిగాం, రేపు మళ్ళీ మేము వస్తే పరిశ్రమలు తీసుకొస్తాం, ఇంతమందికి ఉద్యోగాలు, 20 లక్షల మందికి ఉద్యోగాలు మేము ఇస్తాము 5 సంవత్సరాలు అయిపోయే సమయానికి అని చెప్పి అతను ఘంటాపదంగా చెప్తున్న తీరు అది యువతకు బాగా ఆకట్టుకుంది. అట్లాగే రైతు సమస్యలు కావచ్చు, మహిళా సమస్యలు కావచ్చు, వివిధ వర్గాల సమస్యలు కావచ్చు, అందరి యొక్క సమస్యలతో పాటు అక్కడ అన్యాయానికి గురైనటువంటి అన్ని కులాల వారి యొక్క అంశాలని పరిగణలో తీసుకొని దాన్ని ఎత్తి చూపుతూ ఆయన ముందుకెళ్తున్న విధానం ప్రజలకు విపరీతంగా ఆకట్టుకుంది. కాబట్టి యువగళం మొట్టమొదట ఆయన ప్రారంభించాడు నాయుడు గారి అబ్బాయిగా, తర్వాత నాయుడు గారి అబ్బాయి నాయకుడిగా ఎదిగాడు. అందుట్లో మాత్రం ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. లోకేష్ బాబు గారి గురించి ఈరోజు ప్రజలకు ఎలాంటి అపోహలు లేవు, పార్టీ శ్రేణుల్లో కూడా అపోహలు లేవు. ఆ విధంగా రాటు తేలిపోయాడు ఆ అబ్బాయి. కాబట్టి ఈ నిన్న అతను మాట్లాడిన ప్రతి మాటకు కూడా ఒక నమ్మకం ఉంది, ప్రజలకి నేను ఇది చేయగలననే నమ్మకం కల్పించాడు. అధికారంలో లేకుండానే వివిధ అంశాలు అక్కడ ఎత్తుకొని, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి అన్నా క్యాంటీన్లు పెట్టడం కావచ్చు, లేకపోతే అక్కడ చిన్న చిన్న చిరు వ్యాపారాలకి చేయూత కావచ్చు, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయి ప్రజల్లో విపరీతమైన ప్రజాదరణతోటి ముందుకెళ్తున్నాడు. అతను అనుకున్న 53,000 ఆధిక్యతని ఇంకా మించే సాధిస్తాడని చెప్పని మనకున్నటువంటి సమాచారం.